నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. తెలంగాణ జిల్లాలో 30 జిల్లాలో ఉన్న 314 మంది దొంగల భర్తం పడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధమైంది. అయితే ఇదే తరుణంలో కెప్టెన్ రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా నేటి ధాత్రి ఎడిటర్తో పంచుకున్న కొన్ని కీలకమైన అంశాలు, వాళ్ళ మీద యుద్ధం ఏ విధంగా ప్రకటించుకున్నది, కొన్ని కీలకమైన విషయాలని మా నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు అంటే ఆయనతో పంచుకున్నారు. ఈ విషయంలో కెప్టెన్ మాట్లాడే మాటలు వింటుంటే, ఆయన చెప్పిన సూచనలు వింటుంటే ఖచ్చితంగా మిల్లర్లకు ఇది గడ్డు కాలమే. రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఏంది, సరైన సమయంలో బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మీద భారం మోపిన మిల్లర్లపై తక్షణమే యాక్షన్ తీసుకోవడమే కాకుండా అలా వాళ్ళు ప్రభుత్వానికి సమాధానం చెప్పకపోతే వాళ్ళు కటకటాలు పాలు చేస్తామని మన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విధంగా అంటే మాతో చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము అస్సలు చేయమని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఇదే విధంగా చూసుకుంటుంటే మిల్లర్లు రైతులు రెండు కళ్ళు, నిజంగా ప్రభుత్వానికి వీళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటివారు. కానీ ఒక కళ్ళు అమాయకపు కళ్ళు అనమాట, రైతులు అంటోళ్ళు. వాళ్ళు చేయాల్సిన పని వ్యవసాయ పని నుంచి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. వాళ్ళు అమాయకులు. ప్రభుత్వం ఎంత అంటే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఇంకో రెండోది మిల్లర్లు. వీళ్ళు ప్రభుత్వం యొక్క కళను పొడుస్తున్నారు. ఈ విషయం గత ప్రభుత్వానికి అర్థం కాలేదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఎందుకంటే ఇదంతా బయటపెట్టింది నేటి ధాత్రినే. మిల్లర్లు చేస్తున్న మోసాన్ని, స్కామ్ని బయటపెట్టింది నేటి ధాత్రినే. అందుకే తక్షణమే రంగంలో దిగిన కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లపై యాక్షన్ తీసుకోవాలి. రెండు కళ్ళ ఓకే, మిల్లర్లు రైతులు రెండు కళ్ళే. కాకపోతే దీంట్లో ఒక మంచి కన్ను ఉంది, ఒక కాటేసే కన్ను ఉంది. ఇప్పుడు కాటేసే కన్ను మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే బకాయింపులు ఆపండి, బకాయిలు చెల్లించండి. ఇది ప్రభుత్వం మిల్లర్లకు ఒక చిన్న సమాధానంగా చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం మీద బకాయించారు మీరు చాలా, ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో మిల్లర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంటుందని డైరెక్ట్గా చెప్తుంది ప్రభుత్వం అధికారులు. మాత్రం ఇప్పటికీ మిల్లర్లు స్పందించట్లేదు ఎవరు కూడా. బకాయిల పాపమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. తెలంగాణ వ్యాప్తంగా పెరిగిపోయిన మిల్లర్ల బకాయిలు వసూలు సాగుతుంది. ఈ విషయంపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలకమైన వివరాలు. ఎందుకంటే గత ప్రభుత్వం మిల్లర్లకు ఒక పెద్దనగా తోడుగా పనిచేసింది. వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వం మనకు అండగా ఉంది కదా అని ఆ ప్రభుత్వాన్ని తూట్లు పొడిచారు. 1000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. సిఎంఆర్ ద్వారా దగ్గర 4500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ పడి ఉంది. అది కూడా 2022-23 మధ్య కాలంలోనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే ఇన్ని 1000 కోట్ల బకాయిలు ఉంది. దాని తర్వాత ఎప్పుడైతే 23 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడదో అప్పటి నుంచి కొంచెం మిల్లర్లు భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి వారం ఒక కొత్త ఎపిసోడ్ బయటకు వస్తుంది. అంటే నేటి ధాత్రి సంచికలో భయపడుతున్నారు. 30 జిల్లాలో ఉన్న 314 మంది దొంగలు, వాళ్ళ వివరాలు, భాగవతం ప్రతి వారం కొత్తగా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం స్పందించింది, యాక్షన్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు మేము చెయ్యము. వాళ్ళు మిల్లర్లకు సపోర్ట్ చేశారు, కానీ మిల్లర్లు ప్రభుత్వానికి హ్యాండ్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించేసి 1000 కోట్లు మింగేసుకున్నారు. బకాసురు లాగా తిన్నారు. ఆ తప్పు మేము చెయ్యలేమని కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే చూసుకున్నట్టయితే ఇక్కడ మిల్లింగ్ ఛార్జీల సాకు సరైంది కాదు. తొండను చూపించి ఆనకొండను మింగుతున్నామంటే కుదరదు. కొండలా పెరిగిపోయిన బకాయిలు వసూలు కావాల్సిందే. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి వల్లనే బకాయిలలో తీవ్ర జాప్యం జరిగింది. ఇండస్ట్రీని కాపాడుకోవాలనే ప్రభుత్వ ప్రయత్నం. పులి తన పిల్లను తానే తిన్నట్లు మిల్లర్లు వివరించవద్దు. ఇంతకాలం తిన్నారు, ఇకపైన కుదరదు. బకాయిలు చెల్లిస్తే కేసులుండవు. తిన్న సొమ్ము చెల్లించడం మిల్లర్ల బాధ్యత. కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటే కుదరదు. ఎంతకాలమైన బకాయిలు చెల్లించక తప్పదు. ఎంత ఆలస్యమైతే అంత నష్టం మిల్లర్లకేని మరవద్దు. ఒక డెడ్ లైన్ అనమాట మిల్లర్లకు. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెడ్ లైన్ ప్రకటించారు. కుంటి సాకులు ఆపండి, బకాయిలు కట్టండి. గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి వల్లనే బకాయిలలో తీవ్ర జాప్యం జరిగింది. నిజంగా గత అధికారులు ఎవరైతే లంచాలకు అలవాటు పడిపోయారో అలాంటి అవినీతి అధికారులను ఖచ్చితంగా శిక్షించాలి. అసలు ఉద్యోగాల నుంచి తీసేసి కటకటాలు పాల్చేయాలి. అలాంటి పరిమాణాల వల్లని, వాళ్ళు చేసిన పని వల్లనే 4500 కోట్ల సిఎంఆర్ బకాయిలు ప్రభుత్వానికి వెళ్లాల్సింది పక్కదారి పట్టింది.
ఇప్పటికి కూడా మిల్లర్లు స్పందించట్లేరు. బకాయిలు కడతామని ఆలోచన ఏ ఒక్క మిల్లర్కు రావట్లేదు. కానీ మన కెప్టెన్ ఊరుకుంటారా? ఇప్పటికీ ఖచ్చితంగా మిల్లర్లు ఒక ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంతో సామరస్యంగా చర్చలు చెప్తే దీనికి ఒక అంతిమ ముగింపు ఉంటుంది. కానీ మిల్లర్లు అయితే ఇప్పటి వరకు కదలిక లేదు. అధికారులు ఎక్కడ పడితే అక్కడ మిల్లర్లు సోదాలు చేస్తున్నారు. గత 8-10 సంవత్సరాల కాలంలో ఎంత పే చేస్తున్నారు ప్రభుత్వానికి పన్నులు, ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని మీరు ఎంత తిరిగి ఇచ్చారు అని ఇప్పటికైతే చాలా చోట్ల అధికారులు తనిఖీ కొనసాగుతుంది. నెత్తిన పెట్టుకున్నామని నకరాలు చేయొద్దు. బకాయిలు పూర్తి చేస్తే మిగిలిన మిల్లింగ్ ఛార్జీలు చెల్లిస్తాం. కోర్టును ఆశ్రయిస్తే ఉపశమనం కలుగుతుందేమో కానీ బకాయిల వసూలు ఆగేది కాదు. దేశంలో ఎక్కడ లేని బీజీలు లేకుండా వడ్లు ఇవ్వరు. మిల్లర్ల మేలు కోరి ఇండస్ట్రీ బతకాలని నామకే వాసి బీజీలతో వడ్లు ఇస్తున్నాం. మంచితనం అలసుగా తీసుకుంటే ఊరుకోం. రైతు ప్రయోజనాలకు సమానంగా మిల్లర్లను చూసుకుంటున్నాం. మొండికి పోతే మొదటికే మోసం వస్తుంది. భయం లేకుండా పోతే వ్యవస్థ కుప్పుకొలుతుంది. అంత దూరం వచ్చేలా సతాయిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఈ విజువల్ చూస్తున్నారు కదా, రంగంలోకి దిగిన అధికారులు, తనిఖీలు, ఎంక్వైరీలు, కోట్ల రూపాయలు వెలుగులోకి. ఇప్పటికే నేటి ధాత్రి భయంతో అధికారులు పరుగున మిల్లులోకి చేరుకొని ఎంక్వైరీలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఇవ్వాల్సిందంత ఒక్కొక్క మిల్లు, అసలు ప్రభుత్వానికి చెప్పే సమాధానం మిల్లులో స్టాక్ ఉందా లేదా బయటకు పంపించేశారా, ప్రభుత్వానికి ఒక్కొక్క మిల్లులో ఎన్ని కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి, ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ అధికారులు రంగంలోకి దిగారు. నేటి దాచి ఎఫెక్ట్ అవుతే ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలోనే కదిలింది. అయితే ఇంకా మిల్లర్లు ఏం ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారంటే కోర్టుకి వెళ్తే కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఒక వారం 10 రోజులు 21 నెల రోజులు ఉపశమనం దొరుకుతుంది. కానీ బకాయిలు మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందేనని మన సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తున్నారు. బకాయిలు చెల్లించకుండా బుకాయిలు బొల్లు కొట్టిస్తామంటే ఖచ్చితంగా కటకటాల పాలవుతున్నారని ఈ వేదికగా మాకు చెప్పారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మంచితనం అలసుగా తీసుకుంటే ఊరుకోం. ఇప్పుడు ఒక ప్రభుత్వం సపోర్ట్ చేసింది, దాన్ని అలసుగా తీసుకున్నారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం కూడా అలానే చేస్తుందని ఇంకా అలసుగానే చూస్తున్న ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం చేసిన తప్పును మేము చేయదలుచుకోవట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిఖర్సంగా చెప్పింది. గతంలో మీరు తోకలాడిచింది చాలు, ఇక మీ తోకలు ముడవండి, లేకపోతే కట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఇప్పటికీ రంగప్రవేశం చేసి మిల్లర్ల పైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మొండికి పోతే మొదటిగా మోసం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత కట్టాలో కట్టేయండి. అసలు కట్టకపోతే గతంలోనే ఎవరైతే సివిల్ సప్లై శాఖ కమిషనర్గా ఉన్నారో డిఎస్ చౌహాన్ గారు వడ్లు ప్రభుత్వం ఎంతైతే ఇచ్చిందో దానికంటే 25% ఎక్కువ వసూలు చేయాలని గతంలోనే జీవోని జారీ చేశారు. మిల్లర్ల పైన ఉక్కుపాదం మోపాలని, తిన్న ప్రతి గింజను కక్కియాలని, ప్రతి పైసా కక్కియాలని గత ప్రభుత్వంలోనే కమిషనర్గా జారీ చేశారు. అయితే ఆయన కొద్ది రోజుల్లోనే సస్పెండ్ కావడంతో మిల్లర్ల సంబరాలు మొదలయ్యాయి. మన మీద యుద్ధం చేసిన అధికారిని తప్పించాడు కాబట్టి మనం ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ అయితే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిల్లర్ల పైన ఉక్కుపాదం మోపుతుందన్నమాట. ఇక మీదట సాకులు రాష్ట్రంలో సాగవు. ప్రభుత్వం చెప్పింది వింటేనే మిల్లులకు వడ్డు పంపిస్తాం, లేకపోతే అవసరమైతే ఆ మిల్లులను మూసివేసి ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిఎంఆర్ రైసే దగ్గర 4,500 కోట్లు. ఇంకా చిన్న చిత్క మిల్లర్లు ఉన్నాయి, వాటికి ఇంకా ఎన్ని వేల కోట్లు. మిల్లర్ల పైన చర్యలు తీసుకోవాలి. ఆ మిల్లర్ల దగ్గర నుంచి లంచాలు తీసుకున్న ఈ అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ఇలాంటి మిల్లర్లు వాళ్ళ సపోర్ట్ చూసుకున్న అవినీతి అధికారులకు ఖచ్చితంగా కటకటాలు పాలు చేయాలి. ప్రభుత్వ సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్న ఇలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఒక జీవో అమలు చేసి వీళ్ళపైన కఠినమైన నిర్ణయాలు, అవసరమైతే కటకటాలు పాలు చేయాలి. మిల్లుల గురించి అయితే ప్రత్యామ్నాయంగా కూడా ఆలోచించుకోవాలి. లేకపోతే ఇలాంటి సోమరిపోతులను మీరు కూడా ప్రోత్సహిస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగిందో ఇప్పుడు మీకు కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులు దయచేసి మీరు చేయకండి, కఠినంగా వ్యవహరించండి. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసా ప్రతి గింజానే వసూలు చేయండి, లేకపోతే ఆ మిల్లర్లకు వడ్లు ఇవ్వడం బంద్ చేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.